హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు lathakanth మ్యాజిక్. ఇవాళ మనం దొండకాయ కొబ్బరి కూర ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇది అన్నంలోకి సాంబార్తో కానీ రసంతో తీసుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఇది చేసుకోవడం కూడా చాలా సింపుల్. దానికోసం ముందుగా దొండకాయలు శుభ్రంగా కడిగి తీసుకోవాలి. కడిగి తీసుకుని చివరనున్నవి కట్ చేసుకుని ఇలా వీడియోలో చూపించిన రీతిగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. పొయ్యి మీద కడాయి పెట్టుకుని ఆయిల్ పోసుకుని ఆయిల్ వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపట అయిన తర్వాత అందులోకి 1/2 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు వేసి దోరగా వేయించుకోవాలి. తర్వాత 3 ఎండుమిరపకాయలు, 2 వెల్లుల్లిపాయలు దంచి వేసుకోవాలి. అవి కూడా కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు కూడా కొంచెం వేగిన తర్వాత 1/2 టీ స్పూను పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాంట్లోకి ఇందాక మనం కట్ చేసుకున్న దొండకాయ ముక్కల్ని వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి మొత్తం కలిసేలాగా. ఇలా కలుపుకున్నాక మూత పెట్టి 2 నిమిషాలు మగ్గనివ్వాలండి. 2 నిమిషాల తర్వాత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకొని ఉప్పు వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టి దొండకాయ ముక్క మెత్తగా అయ్యే వరకు, చక్కగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. ఇంతలోపు మిక్సీ గిన్నె తీసుకుని అందులోకి కొబ్బరి వేసుకోవాలండి. నేను ఇక్కడ ఎండు కొబ్బరి తీసుకున్నాను, మీరు పచ్చి కొబ్బరి అయినా తీసుకోవచ్చు. పావు చెక్క వేసుకున్నాను. తర్వాత 6 వెల్లుల్లిపాయలు, సగం 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కూరను ఒకసారి చెక్ చేసుకుందామండి. చూడండి, ముక్క చక్కగా ఉడుకుంటుంది. ఇలా స్పూన్తో ఇలా నొక్కంగానే కట్ అయిపోయింది, అంటే దొండకాయ మగ్గిందండి. ఇప్పుడు ఈ మగ్గినప్పుడు ఇక మూత పెట్టి వేయించుకోవాల్సిన లేదు. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 10 నుంచి 15 నిమిషాలు మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై అవనివ్వాలి. ఇలా 15 నిమిషాలు వేయించుకున్న తర్వాత దాంట్లోకి 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి. కారం మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. వేసుకొని మళ్ళీ కలుపుకొని చక్కగా ఒక 5 నిమిషాలు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఇందాక మనం గ్రైండ్ చేసుకున్న పౌడర్ ఉంది కదా కొబ్బరిది, అది వేసుకుని కంటిన్యూస్గా కలుపుతూ వేయించుకోవాలి. ఒక 2-3 నిమిషాలండి. ఎందుకంటే కొబ్బరి మాడిపోతుందండి కొబ్బరి వేసాక వదిలేస్తే, అందుకని. సో అంతే అండి, ఎంతో ఈజీ కదా చేసుకోవటం దొండకాయ కొబ్బరి కూర. మీరు కూడా చేసుకుని మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ లత.